వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి శివపార్వతుల దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం 40వ రోజు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గణపతి హోమం, పుణ్యవచనం, అఖండ దీపారాధన, మూలమూర్తులకు అభిషేక కార్యక్రమం నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. వాగగ్ధావివ సంపృక్తో వాగగ్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. మండల మెదక్ జిల్లా మరియు వెల్దుర్తి గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మరియు భవాని శంకర స్వామి మరియు ఆంజనేయ స్వామి ఆదిత్యాది నవగ్రహ యొక్క దేవాలయంలో గల మనకు 40వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ప్రత్యేకించి ఉదయం నుంచి కూడా మరి ఆ స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకములు మరియు గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురారోపణం మరియు సుదర్శన హోమ కార్యక్రమం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి మరియు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొన్నారు. మరి ఆ యొక్క కళ్యాణానంతరం అన్న సంతర్పణ కూడా జరిగింది. మరి ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని స్వస్తి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 40వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు విశేషమైన పూజలు జరిగినాయి. కావున ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవ కార్యక్రమంలో పాల్గొని ప్రొద్దున 7 గంటల సమయంలో వెంకటేశ్వర స్వామికి మరియు హనుమాన్కి, తర్వాత భవానీ శంకర శివుడికి, నవగ్రహాలకి అన్నిటికీ విశేషమైన అభిషేక పూజలు జరిగినాయి. కావున ఈ సందర్భంగా ఈ యొక్క 40వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు శివపార్వతులు మరియు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణము జరిగింది. అత్యంత వైభవంగా ఈ యొక్క వేడుక కన్నుల పండుగగా చేసుకున్నాం. ఇక్కడ అందరం కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపా కటాక్షాలు అందరూ కూడా పొందారు. తర్వాత ఈ యొక్క కళ్యాణం అనంతరము అన్నప్రసాదం కూడా ఇక్కడ ఆ యొక్క అన్నదానం కూడా చేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. కాబట్టి అందరికీ ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ స్వస్తి.